అధికారానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 30 లక్షల పైసలకు పేదలకందరికి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మరలా ఇళ్ళు లేవని ఈరోజు వందల వేల సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఎవరన్నా బాగుపడ్డారంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ పార్టీ నాయకులు, చోటా నాయకులు కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకున్నారు. ఈరోజు తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి మఠ భూములు మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. చెరువులు మాయమవుతున్నాయి, గుంటలు మాయమవుతున్నాయి, కాలువలు మాయమైపోతున్నాయి. గ్రామీణ మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ఫ్లాట్లేసి అమ్మేస్తూ ఉన్నా రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకోసమే సిపిఐ నాయకత్వంలో తిరుపతి గ్రామీణ మండలం కుంట్రపాక లెక్కదాకల 612 సర్వే నెంబర్లో 120 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలోకి వెళ్ళి ఎర్రజెండాలు పాతితే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని పోలీసులు దమనకాండ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ భూమి ఆక్యుపై చేసుకుంటా ఉంటే కళ్ళు లేని కబోదుల్లోకి చూస్తున్నారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మఠ భూములు తిరుపతిలో మొత్తం ఆక్యుపై చేసుకొని అంతస్తులు కడతా ఉంటే ఏం చేస్తున్నారో అడుగుతూ ఉన్నాం. మఠం అధికారులు గాడులు కడుతున్నారని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వ భూములు పేదోడు ఇల్లు వేస్తే మాత్రం పెరికేస్తావా, 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ కడితే మాత్రం కొట్టవా అని అడుగుతున్నాం ఈ రెవెన్యూ అధికారులని. అందుకోసమే ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలు పంచమని చెప్పి సిపిఐ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తున్నాం. ఉంటే ప్రభుత్వ భూమిలో ఉంటాం, లేదా జైల్లో ఉంటాం. కుంట్రపాకం లెక్కదాకలు 612 సర్వే నెంబరు 120 ఎకరాల భూమిని పేదల పంచేంత వరకు కొనసాగిస్తామని కూడా ఉద్యమించి కొనసాగిస్తాం హెచ్చరిక చేస్తూ, ఈ మఠం అధికారులు మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ భూమి మఠ భూములు కాపాడమంటే ఈ ఈవో ఈరోజు మా మీద తప్పుడు అమ్ముడు పోయినాడు. ఎంఆర్పల్లి పాలిటెక్నిక్ ఎదురుగా ఉన్నటువంటి 4 ఎకరాల 70 సెంట్లని మేము దాదాపు నెల రోజులు కొట్లాడితే ఆ భూమిని కాపాడుకోలేకపోయినటువంటి మఠం అధికారులు ఏం చేస్తారని అడుగుతున్నాం. ఎవరికి కూడా అమ్ముడిపోయినామని అడుగుతున్నాం. వీళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? దమ్ము ధైర్యం ఉందా? రెవెన్యూ భూములు, మఠ భూములు కబ్జా చేసిన వారిపైన ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టామని కూడా అడుగుతున్నాం. కమ్యూనిస్టులు జైలుకి భయపడరు, సబ్ జైలుకి పోతాం, ఏమి లెక్క చేయమని కూడా హెచ్చరిక చేస్తూ, ఉంటే ప్రభుత్వ భూమిలో ఉంటాం లేదా జైల్లో ఉంటాం. ఈ పోరాటం కొనసాగిస్తున్నా కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాం. అధికారులు ఎందుకు కబ్జా కేసులు పెట్టలేదంటే ఎమ్మెల్యేల మాట, మంత్రుల మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారు కాబట్టి ఈ ఇంట్లో ఎమ్మెల్యేలకు వాటా ఉంది, అధికారులకు వాటా ఉంది, లక్షల కోట్ల రూపాయల డబ్బులు అందుకే మేము చెప్తున్నాం, సవాల్ చేస్తున్నాం సిపిఐ పార్టీ తరఫున అధికారులపైన, ఎమ్మెల్యేలపైన లేదా వాళ్ళ నాయకులపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఆస్తులు గత 5 సంవత్సరాలు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఎంత ఉన్నాయో బయటపడతాయి. అధికారులు మొత్తం కుమ్మక్కైపోయారు. కళ్ళారా పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎక్స్పోజ్ చేస్తున్నా కూడా చూసి ఉన్నారంటే కళ్ళు లేని కబోదులుగా ఉన్నారు తప్ప ఇంకొకరు కాదు. అమ్ముడిపోయిన అధికారులు మొత్తం సస్పెండ్ చేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.